అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతర్పురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంభితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్ కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయధం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని ఇప్పుడు నేను ఆగాను అనుకోండి, హార్ట్ బీట్ పెరిగిపోతుంది గీతకి. బాగా చెప్పానా, తప్పులు చెప్పానా, అమ్మగారు ఏం చెప్తారు అసలు, ఎందుకంటే తన కంగారు నా దాకా వచ్చేటట్లుగా తను టెన్షన్ పడింది, కానీ చక్కగా వివరణ చేసింది. ఇది రికార్డ్ చేసి ఎవరి దగ్గరైనా పెడితే వీళ్ళకి విషయం అర్థమైందా లేదా చెప్పండి అని జడ్జి చేయమంటే తప్పకుండా అర్థమైంది అనే విషయమే ఉండేటట్లుగా వినపడింది. మనకి చెప్తున్నప్పుడు పూర్తిగా అవగాహన కలగకపోవచ్చు, కానీ భగవంతుడు మన చేత పలికించేటప్పుడు దోషరహితంగా పలికిస్తాడు ఆచార్య అనుగ్రహంతో అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. మీరు మననం చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళు సిద్ధపడడం లేదేంటా అని అనుకున్నాను నేను. ఎందుకంటే స్వాతి, గీత వీళ్ళందరూ కూడా నిజంగా శ్రద్ధ కలిగి నిజంగా గ్రంథాలలో ఉండేటటువంటి విషయాలని తెలుసుకోవాలనేటటువంటి ఇష్టం ఉన్నవాళ్లే. కాకపోతే మళ్ళీ ప్రజెంట్ చేయటంలో సరిగ్గా చెయ్యలేమేమో అనేటటువంటి ఒక అపనమ్మకం కూడా వాళ్ళకి వాళ్ళ మీదే ఉంటుంది. అందుకని పర్ఫెక్ట్ గా చేయాలి, చేసేంత వరకు సిద్ధపడకూడదు అనేటటువంటి ఒక జంకు ఉంటుంది. సరే చూద్దాం, వాళ్ళ స్వభావం నాకు తెలిసిందే కదా, వాళ్ళు ఎందుకు మాంటారు, దీని మీద ఇష్టంతోటే వచ్చిన వాళ్ళు కదా అని నేను కూడా ఏమీ స్ట్రెస్ చేయటం లేదు. కానీ రోజు ప్రయత్నం చేస్తున్న వాళ్ళని చూసి మనది కూడా ఇది బాధ్యత అని అనుకుని దాన్ని ఆ బాధ్యతని నిర్వహించినటువంటి గీతని మనసారా నేను అభినందిస్తున్నాను. చాలా కష్టమైన విషయం. లతాకుమారి గారు నాకు స్నేహితురాలు కాబట్టి అప్పుడప్పుడు మెసేజ్ పెడుతూ ఉంటారు. నిన్న పెట్టారు, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని. నేనేం సమాధానాలు పెట్టను అనుకోండి అన్నింటికీ. మళ్ళీ ఆమె పెట్టారు, మీరు చెప్పడంలో లోటు లేదు అని. అంటే మీరు సరిగ్గా చెప్పలేదు అంటున్నాను అని అనుకోకండి, కానీ నాకు మనస్సుకి అది పూర్తిగా అర్థం కాలేదు అని. వేదాంతం కదా, అలాగే ఉంటుంది. కానీ పదే 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 మననం చేసి దాన్ని అదే 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 భావన చేస్తూ ఉంటే కొంతవరకు అది మనకి అవగాహనకి వస్తుంది. ఆ ప్రయత్నం మానకండి. పర్ఫెక్ట్ గా చెప్పేద్దామని అనుకోకండి. మనం కాదు, మనం బాధ్యతగా ఆ పని చేస్తున్నాం,
మన చేత పలికెడిది భాగవతమట అనేటటువంటి ఒక శ్లోకాన్ని చదువుకుంటే తప్పకుండా ఈ మననంలో కూడా మనకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఏదో బాగా చెప్పారని అనటం లేదు, నిజంగానే బాగా చెప్తున్నారు, నిజంగానే సరిగ్గా కూర్చుకుంటున్నారు. నేను అనేది ఏంటి అంటే ఆ విషయాన్ని ఆనుపూర్విగా తయారు చేసుకోవటంలో మీరు ఎక్కడ అటుదిటు ఇటుదిటు చెయ్యకుండా చక్కగా కూర్చుకోవడం అనేది మాత్రం అభినందనీయం. ఆ శక్తిని మీరు ఆచార్య అనుగ్రహంతో పొంది ఉన్నారు. నిన్నటి శ్లోకం నిజంగా కఠినమైనదే, కానీ దాంట్లో తడబాటు లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా అందంగా ప్రజెంట్ చేసినటువంటి గీత తప్పకుండా ఈ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారానికి ఒక ధ్వజ పతాకలా నిలవాలి. ఆ పిల్ల జీవితమంతా ఈ విశిష్టాద్వైత సిద్ధాంత గ్రంథాధ్యయనంతో పండిపోవాలి. అలాంటి గ్రంథాధ్యయనం చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అని పెద్దల మన్ననకి పాత్రం కావాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటూ మనం ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. చిన్న ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి. వైశేషికులు ఇప్పుడు అవైదిక మతాలలో జంటలు అని చెప్పావు కదమ్మా, అక్కడ అవైదిక మతాలు కానే కాదు ఇవి. వేదాన్ని ఒప్పుకుంటూ వేదంలో ఉండేటటువంటి సిద్ధాంతాన్ని కొంచెం తమ యుక్తికి అనుగుణంగా మార్చి చెప్పడం. అంచేత ఆ జంట మతాలు అన్నంత వరకే కరెక్ట్, కానీ అవైదిక మతాలు అని కాదు. అంటే వేద సిద్ధాంతాన్ని కాదన్నవి కాదు, కానీ కొన్ని చోట్ల తమ యుక్తిని ప్రయోగించారు కాబట్టి వైదిక సిద్ధాంతాలే అని అనుకోవాలి. అంచేత అక్కడ జంట సిద్ధాంతాలు, జంట దర్శనాలు అనుకుంటే సరిపోతుంది. అక్కడొకటి కరెక్ట్ చేసుకోండి. ఆ జంట ఎందుకని అంటే చాలా ఫీచర్స్ ఇందులో అందులో కూడా కామన్ గా ఉండడం వల్ల జంటగా వాటిని కలిపి చెప్తారు అన్నంత వరకు మనం వాటిని గ్రహిస్తే సరిపోతుంది. అలాగే తార్కికులు జగత్తుకి పరమాణువులు కారణము అని అంటారు. అందులో రెండు సిద్ధాంతాలు, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము అని అనుకున్నాం. అక్కడ ఉపాదాన కారణం కాదు అనే దాంట్లో రెండు సమానమే, కానీ ఒకరు నిమిత్త కారణంగా అనుమానకి ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారు అనేదాన్ని కొంచెం ఒకసారి మళ్ళీ చూసుకుంటే సరిపోతుంది. చాలా ఉన్నాయి. ఉపాదాన కారణం కాదు అనడంలో ఈ రెండు సిద్ధాంతాలు కూడా ఒకటే అన్నట్లుగా ఉంటాయి. చాలా చక్కగా. తర్వాత భిక్షా అన్యే అని ఉంది చూసారా శ్లోకంలో, అక్కడ భిక్షా అని కాకుండా భిక్షౌ అనేది పదం అన్నమాట. అది మనకి సంధి వల్ల భిక్షావన్యే అని అవుతుంది. కానీ చెప్పినప్పుడు విడదీసి చెప్పినప్పుడు భిక్షౌ, భిక్షుకుని యందు అని అర్థం అన్నమాట. సప్తమి అంతం అది భిక్షుకుని యందు అని అనాలి. భిక్ష అని కాకుండా మొన్న విష్ణుప్రియ అంబే అన్నట్లుగా అలా కాకుండా అంబా అనేది పదం. అలాగే ఇక్కడ భిక్షౌ అన్యే అని విడదీసుకోవాలన్నమాట. చాలా మంచి ప్రయత్నం చేసి మంచిగా మనం ఈ రకమైనటువంటి సంప్రదాయ సేవ చేసుకోవడానికి తగిన రీతిలో సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ పిల్లలందరినీ కూడా మనసారా నేను ఆశీర్వచనం చేస్తున్నాను. వీళ్ళు ఎప్పుడూ నాతో ఉండాలి, ఎప్పుడూ ఇలాంటి వ్యాసంగం చెయ్యాలి, ఎప్పుడూ ఇలాంటి ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. పాపం ఎవరి జీవితాల్లో వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు ఉంటాయి. అయినా ఇది తమదిగా చేసుకొని దీంట్లో కొనసాగడం అనేది చాలా అభినందనీయం. అలాంటి మన గీత ఇంకా ఇంకా తన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకొని ఈ సిద్ధాంత ప్రచారానికి తన వంతుగా తాను సేవ చేయాలి అని ప్రార్థన చేస్తూ పెరుమాళ్ళని ఆచార్యులని ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో కొనసాగించుకుందాం. హర్తుం తమస్వదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్థలభీ భవంతి యా వేద బాహ్యా స్మృతయోర్హదాదే వేదేషు యాః కశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాన్ రంగనిధే త్వదధ్వని అంధం కరణ్య స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః
నిరవయవకోహంకారార్హ పుమాన్ కరణాతిగః స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగే సతే పరలోకిని ప్రత్యక్షాశ్రుతిరర్థధిశ్చన తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మపరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధిస్తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసదుభయం వా నోభయస్మాద్బహిర్వా జగదితి నకిలైకాంకోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధం మరదసుగతపాశః చోరలావం విలవ్యః ప్రతీతిశ్చేదిష్టాన నిఖిల నిషేధో ఇది నకో నిషేధాతో నిష్టో నిరుపధి నిషేధः సదుపథో నిషేధేన్యసిద్ధ్యద్వరదఘటభంగే సకలవత్ ప్రమాశూన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం తక్షణికయతి తే రంగనాథత్రయోభి జ్ఞానాత్మత్వక్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్వేత్ర భావే తథా వేద్య విద్యో క్షణత్వం సతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞాదరిద్రం జగత్ స్యాదిదం రంగచంద్ర అహమిదమభివేద్మీత్యాత్మవిద్యోర్విభేదే స్ఫురతి యది న తదైక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్మేయమిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘమస్మన్మతాయుః ఏతద్రామాస్త్రం దళయతు కలిబ్రహ్మమీమాంసకాంశ్చ జ్ఞప్తిర్బ్రహ్మైతజ్వలదపి తదా విద్యయా బంభ్రమీతి తస్య భ్రాంతిం తాం శ్లథయతి జితాద్వైత విద్యస్తు జీవో యద్యదృశ్యం తద్వితథమితి ఏ జ్ఞాపయాంచక్రురజ్ఞాః అంగీకృత్య తు సప్తభంగి కుసృతిం స్యాదస్తి నాస్త్యాత్మికాం నిస్వం త్వద్విభవం జగజ్జినమతేనైకాంతమాచక్షతే భిన్నా భిన్నమిదం తథా జగదుషే వంధ్యామమాంబేతివత్ నూత్న బ్రహ్మ విదేరః పరమిదం రంగేంద్రతే చక్షత కణచరచరణాక్షౌ భిక్షమాణౌ కుతర్కై శృతిశిరసి సుభిక్షం త్వజ్జగత్కారణత్వం అనుషు విపరిణామ్య వ్యోమపూర్వం చ కార్యం తవ భవదనపేక్షం రంగభర్తః బ్రువాతే వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్ర సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచష్టేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమోచే కయాచిత్ భిక్షౌ సైవః సురాజం భవమభివనుతే రంగరాజాతిరాగాత్ త్వామేవాభ్యథాస్త్వం నను పరవిభవ వ్యూహనాఢ్యం భవిష్ణుం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 16వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. చక్కగా ఉపోద్ఘాతంలో 14, 15, 16 శ్లోకాలలో వేద ప్రామాణ్యాన్ని తెలియచేస్తున్నారు అంటూ ప్రారంభించింది. అందులో కూడా జనరల్గా చెప్పి ఒక్కొక్క అంశాన్ని ప్రతిపాదిస్తూ నిన్నటి శ్లోకంలో ఆ వేదానికి వైరుధ్యం, వేద ప్రతిపాద్య విషయానికి వైరుధ్యం ఎలా ఉంది అనే దాన్ని చెప్పారు అంటూ స్థాళీపులాక న్యాయంలో చెప్పారు అని అనుకున్నాం. 16వ శ్లోకంలో దాన్ని ముగిస్తున్నారన్నమాట. అంటే ఇంకా ఆ విరుద్ధమైనటువంటి వాదాలని మేము నమ్మము అంది ఇది అని అంటూ ఇక ఇక్కడితోటి ఈ అంశాన్ని ముగిస్తున్నారు అంటూ ఈ 16వ శ్లోకం తాలూకు అర్థాన్ని చెప్తారు. ఇవాళ మనకి ఈ శ్లోకంలో వచ్చేటటువంటి ప్రమాణాలు మనకి బాగా ఇష్టమైనటువంటి గ్రంథాలలోవి. ఇవాళ తిరువాయుమొழிలో ఒక పాశురము అనుసంధానం చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి శ్లోకాలు అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే ఇవాళ ఒక ప్రశ్నతోటే ప్రారంభం చేసుకుందాం పాఠ్యాంశాన్ని. తిరువాయుమొழிలో ఏ పాసనం నేను చెప్పలేదు అని అప్పుడే మీరు కంగారు పడుతున్నారు. పిరందవారం వళర్ందవారం అనేటటువంటి దశకం. నేను సంఖ్యలు మీకు చెప్పను. అందులో
4వ పాసురం కళ్ళ వేడత్తై కొండుపోయ్ అనేటటువంటి పాసురం తిరువాయుమొழிలోది. అది చివరిలో అనుసంధానం చేసుకుందాం. అలాగే తిరుమాలైలో ఒక పాసురం ఉంది, 7వ పాసురం. తిరుమాలై 7వ పాసురం. ఇవి రెండు చివరిలో అనుసంధానం చేతురు. కానీ శ్రీ విష్ణు సహస్రనామం సమయాన్ని బట్టి చూసుకుందాం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది అప్పుడే చెప్తాను. విష్ణు సహస్రనామం తెలిసిందే కాబట్టి తిరువాయుమొഴి దగ్గర ఉండదు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం అనుసంధానం చేయడం లేదు కాబట్టి ఇప్పుడు దగ్గర పెట్టుకుంటారు కదా అని చెప్తున్నాను. తిరువాయుమొഴి తిరుమాలై. నిన్నటి శ్లోకంలో మనకి కాక్వా కయాచిత్ అనేటటువంటి 2 పదాలు వచ్చాయి. కయాచిత్ కాక్వా అని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ కయాచిత్ కాక్వా అనేటటువంటి పదప్రయోగం మనం శ్రీగుణరత్న కోశంలో కూడా ఒక శ్లోకంలో విన్నాం. కయాచిత్ అని పూర్తిగా లేకపోయినా కయా అన్నంత వరకు ఉంటుంది. వెరీ గుడ్, అప్పుడే పెట్టేశారు వెంటనే. 40వ శ్లోకం. వెరీ నైస్, వెరీ నైస్. ఎవరు ముందు పెడతారో వాళ్ళు చదువుదురు గాని అని అనబోయి మళ్ళీ పాపం తెలిసినా పెట్టడానికి టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి అలా చెప్పద్దు అని నా ఆలోచన కంప్లీట్ అయ్యేలోగానే ఇక్కడ 40వ శ్లోకం అని వచ్చింది. దాని పదం మొదలు కూడా పెడుతున్నారు. వెరీ గుడ్. త్వత్స్వీకార కళావలేప కలుష అనేటటువంటి శ్లోకంలో చివరిలో కాక్వా కయా వర్ణీయతే అని అంటారు. ఇవాళ కూడా నాకు నచ్చిన వాళ్ళకి శ్రీగుణరత్న కోసం ఈ శ్లోకం చూడకుండా చదవగలిగిన వాళ్ళకి ఇస్తాను. అది కూడా చివరిలో సిద్ధంగా ఉండండి. ఆ శ్లోకం శ్రీగుణరత్న కోశంలో 40వ శ్లోకం. అంటే ఈ పదాలు వచ్చినప్పుడల్లా నిన్న ఆఢ్యం అనే పదం ఎలా గుర్తుపెట్టుకున్నామో ఇక్కడ కాక్వా కయా అనేది కూడా శ్రీగుణరత్న కోశంలో ఇలాంటి భట్టరి వారివే కదా 2 స్తోత్రాలును. అయితే అక్కడ ఇక్కడ కాక్వా అంటే అక్కడ కాకువు అంటే ఏ రీతిలో అని సామాన్య అర్థాన్ని చెప్పారు. మరి నీ నేత్ర వైభవాన్ని, నీ కటాక్ష వైభవాన్ని ఎలా వర్ణిస్తావమ్మా అని అన్నారు. ఇక్కడ కాకువు అంటే మనకి విషయం వ్యతిరేకంగా చెప్పకపోయినా ధ్వని భేదం వల్ల వ్యతిరేకార్థం ద్యోతకమయ్యేటట్లుగా అనేది అర్థాన్ని మనం ఇందులో అనుసంధానం చేసుకున్నాం. ఇక ఇవాళ చెప్పేటటువంటి అంశం ఏది అంటే సందేహం. నిస్సందేహంగా భట్టరు వారు ఇందులో చెప్తున్నారు. మొన్న మనం చెప్పుకున్నామే, సాక్షాత్తుగా భగవంతుడు చెప్తే మాత్రం అందులో మనం స్వీకరించాలి కదా, విడిచిపెట్టాలా అని సందేహానికి కొంతవరకు సమాధానం చెప్పుకుంటే భట్టరు వారే ఇవాళ స్పష్టం చేస్తున్నారు. వేద విరుద్ధమైన అంశాలని నువ్వు స్వయంగా చెప్పినా మేము వాటిని నమ్మము అనే విషయాన్ని ఇందులో ఇవాళ చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. వేద ప్రామాణ్యాన్ని కాదంటూ వేద ప్రతిపాదితమైనటువంటి విషయాలని పక్కదారి పట్టిస్తూ భ్రమ కలిగేటట్లుగా మనని అటు ఇటు చేస్తూ ఉండేటటువంటి సన్నివేశాలలో అలాంటి భ్రమని కల్పించే వారి మాటలు, అవి ఎవరి మాటలు కానివ్వండి, మనం వాటిని నమ్మకూడదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము వేదశాస్త్రం పట్ల కలిగి ఉండాలి అనేదాన్ని ఇందులో చెప్తున్నారన్నమాట. ఇది ఎలాంటి అంశము అంటే భగవంతుడు అలా పక్కదారి పట్టిస్తాడా అంటే పట్టించేడు అని ఒక అంశాన్ని ఇందులో చెప్తున్నారు. ఇంకా మనం సాంఖ్యులు అలాగా సాంఖ్యశాస్త్రం కపిలుడు మొదలైన వారైతే ఈశ్వర తత్వాన్ని గురించి అసలు పట్టించుకోలేదు, ఆన్య పర్యాత్ అని నిన్న అనుకున్నట్లుగా. కానీ ఇది అలా కాదు, పూర్తిగా తానే విరుద్ధమైనటువంటి మాటలని మాట్లాడినటువంటి ఒక అవతారమే బుద్ధ అవతారం. ఆ బుద్ధావతారాన్ని ధరించి పరమాత్మ చేసినటువంటి పని ఏది అంటే వేదంలో చెప్పబడినటువంటి అంశాల పట్ల, వైదికమైనటువంటి కార్యాచరణం పట్ల విముఖత ఏర్పడేటట్లుగా చేశాడు. ఎందుకు చేశాడు అనేది పక్కన పెడితే చేశాడు. అలా చేసావు కాబట్టి నువ్వు చెప్పినా అది దానికి ప్రయోజనం వేరని మేము ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు జాబాలి ఉన్నాడు, ఆయన నాస్తిక ఉపన్యాసం చేశాడు. రాముడు పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. అయ్యో గురువు గారు చెప్తున్నారు కదా అని అనలేదు.
అందుకే మళ్ళీ జాబాలు అన్నాడు, నిన్ను టెస్ట్ చేయడం కోసం నాయన ఎలాగో ఒకలాగా వెనక్కి తీసుకురావడం కోసం చెప్పాను, కానీ నిజంగా నా ఉద్దేశం అది కాదు అన్నాడా లేదా? అలాగే బుద్ధావతారానికి ఉండేటటువంటి ప్రయోజనం కూడా వేరే ఉండడం చేత ఎవరితో అలా మాట్లాడాలో అలా మాట్లాడాడు ఆయన. అది తెలుసుకుని మనం భగవంతుడే చెప్పాడు కదా అని ఆ మార్గంలోకి వెళ్ళిపోకుండా వేదశాస్త్రం పట్ల ప్రామాణిక బుద్ధిని కలిగి ఉండాలి. అలాంటి మాటల్నే, అంత గట్టిగా చెప్పిన మాటల్నే మేము వినకపోతే ఇక కొంచెం అటు ఇటు పెట్టి చెప్పే మాటల్ని వింటామా చెప్పు? వినాము పో అంటున్నారు. ఈ శ్లోకంలో చిన్న శ్లోకమే చాలా గట్టిగా చెప్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈతి మోహన వర్త్మన, వర్త్మన అని ఉంటుంది, వర్ష్మణ అని ఉంటుంది. మన గ్రంథంలో షా మా రెండు ఉన్నాయి, వర్ష్మ అని ఉంది, వర్త్మ అని కూడా పాఠాంతరం ఉంది. ఏదున్నా పర్వాలేదు, రెండిటికి మనం అర్థాన్ని వివరణ చేసుకుందాం. ఇక్కడ వర్ష్మ అనేది మనం ఎక్కువగా పెద్దలు ఆదరిస్తారు అని వ్యాఖ్యానంలో చెప్పారు కాబట్టి వర్ష్మ అన్నదాన్నే మనం అనుసంధానం చేసుకుందాం. ఇతి మోహన వర్ష్మణ త్వయాపి కథితం బాహ్యమతం తృణాయ మన్యే అథ వైదిక వర్మ వర్మితానాం మనితామహే కుదృశాం కిమీశ వర్త్మా. రేపు ఎవరు చెప్తారో కానీ చిన్న శ్లోకం హాయిగా అనుసంధానం చేసుకోవచ్చు. ఇతి మోహన వర్ష్మణ త్వయాపి కథితం బాహ్యమతం తృణాయ మన్యే అథ వైదిక వర్మ వర్మితానాం మనితామహే, మనితాహే అని కూడా ఉంటుంది. ఇక్కడ మనకు వ్యాఖ్యానంలో ఒకలా ఉంది, అలాగా అర్థం ప్రతిపదార్థం దగ్గర ఒకలా ఉంది, శ్లోకంలో మనితామహే అని ఒకలా ఉంది. నేను చూద్దాం అనుకుని మర్చిపోయాను, ఒక్క నిమిషం ఇప్పుడే చూసి దాన్ని మనం సరి చేసుకుందాం. మనితాహే అనే ఉండాలి అని అనుకుంటున్నాను నేను. మనితాహే, మనితామహే అని ఉంది. మనితాహే కిమీశ కిమీశ కుదృశాం కిమీశ వర్త్మ అనేది శ్లోకం. ఇది వివరించుకోవటానికి ముందుగా ఈ అవతారంలో ఆయన చేసినటువంటి పని, దానికి ఉండేటటువంటి ఒక లక్ష్యం, దాన్ని మనం ముందుగా అర్థం చేసుకుని తర్వాత ప్రతిపదార్థం చెప్పుకుందాం. ఇప్పుడు మనం రకరకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి సినిమాలు చూస్తూ ఉంటాం. సినిమా గురించి సినిమాలో చూపించింది అయితే మనకు తెలుస్తుంది కాబట్టి ఒక లోక కంటకంగా ప్రవర్తించేటటువంటి ఒక ముఠ ఉంటుంది. ఆ ముఠ చాలా బలవత్తరంగా ఉంటుంది. దాన్ని ఎదిరించగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికీ ఉండదు. అదలా ఎదగడానికి ఈ సమాజం తాలూకు సహకారమే కారణమైంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉండేటటువంటి బలంతో లోకానికి ఇబ్బందిని కలిగిస్తున్నారు. జనాలకి కష్టాన్ని కలిగించే రీతిలో నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దుర్గతాలని అరికట్టాలి. అరికట్టాలి అంటే మామూలు పోలీసు వ్యవస్థ చాలదు. సిబిఐ ఇలాంటివేవో ఉంటాయి కదా. ఇదివరకు డిటెక్టివ్ నావెల్స్ విపరీతంగా చదువుతూ ఉండేవాళ్ళు. ఈ డిటెక్టివ్స్ గా ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ ముఠాలో వీళ్ళు కూడా ఒకరుగా చేరిపోతారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళల్లో ఒకడుగా వాళ్ళ విశ్వాసాన్ని పొంది వాళ్ళ తాలూకు రహస్యాలని ఎవరికి చేరవేయాలో వాళ్ళకి చేరవేస్తూ ఉంటాడు. తద్వారా వాళ్ళని నిర్వీర్యులనిగా చేస్తూ ఉండడం అనే ఒక వ్యవస్థని మనం చూస్తూ ఉన్నాం. బుద్ధావతారంలో భగవంతుడు అలాంటి ఒక రోల్ ప్లే చేశాడు అని అనుకోండి. ఒక దొంగని విచారణ చేస్తూ ఉండేటటువంటి సమయంలో నిజం అతని చేత చెప్పించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ పర్టిక్యులర్ అధికారి. వాడు నిజం చెప్పడు. నిజం చెప్పాలంటే వాడి చేత నిజం పలికించాలి అంటే సుప్త మత్త ప్రబుద్ధానాం అన్నట్లుగా నిద్రలోనూ మనం నిజం చెప్పేస్తాము, మందు తాగినా నిజం చెప్పేస్తాము, కోపం వచ్చినా నిజం చెప్పేస్తాం కదా. అలాగే
అక్కడ ఎక్కడ చెప్తారు ఈ మాట అంటే, నేను తలుచుకుంటే పిశాచాన్ దానవాన్ యక్షాన్ అని అంటారనమాట. అలాగా మందు తాగితే వీడి నోట్లోంచి నిజం వస్తుంది అని తెలుసు. అందుకని వాడి చేత మందు తాగిస్తాడు. మందు తాగడం వీడికి ఇష్టమే కాబట్టి తాగుతాడు. తర్వాత నిజం కక్కిస్తాడు. పోలీసు అధికారే లేదా ఆ విచారణ అధికారే చెయ్యకూడని పని వాడి చేత చేయిస్తున్నాడు అంటే ఇది సమంజసమా అండి? ఇది కరెక్టా అండి? అంటే అలా చెయ్యడానికి కారణం ఏమిటి అంటే అంతకు మించినటువంటి ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆయన ఎంకరేజ్ చేస్తాడనమాట. అలాగే కొంతమంది త్రిపురాసుర సంహార సన్నివేశాన్ని దీన్ని ఇందులో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనెవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, లంకాదహనం ఎందుకు చేస్తున్నాడు, ఎవరు నీకు తెలుసా అని సీతమ్మని అడిగారు రాక్షస స్త్రీలందరూ. అంటే సీతాదేవి ఏం చెప్పింది, నాకు తెలియదు ఈయనెవరో మీరే కనుక్కోండి అంది. అంతవరకు ఆయనతో పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడి అన్ని రకాలైనటువంటి సందేశాలు అయిన తర్వాతే కదా ఆయన అశోకవనాన్ని భగ్నం చేశాడు. ఎంతసేపు మాట్లాడిందండి సీతాదేవి ఆయనతోటి, తన గురించే చెప్పింది, ఆయన గురించి కనుక్కుంది, అన్నీ చేసి తీరా వెళ్ళి అడిగితే నాకు తెలీదు అందా లేదా? మరి అలా అబద్ధం ఆడుతుందా సీతాదేవి? తప్పు కదా, చెప్పాలి కదా అంటామా? నయమే చెప్పేసింది కాదు అని అనుకుంటాం మనం. అలాగే రామచంద్రస్వామి దశరథుడు వెనక్కి రమ్మంటున్నాడు అని అంటే నాకు వినపడలేదని చెప్పేయి అని సుమంత్రుడికి చెప్పాడు. ఇవన్నీ ఏ ప్రయోజనాన్ని ఆశించి అంటే అబద్ధం చెప్పాలనేటటువంటి దురుద్దేశ్యం కాదు, ప్రయోజనాన్ని వేరే దృష్టిలో పెట్టుకుని ఆ రకమైనటువంటి రీతిలో ప్రవర్తించటం అని. అలాగే బుద్ధుడు కూడా త్రిపురాసురులని సంహరించడం కోసం వాళ్ళు చాలా బలవంతులై ఉన్నారు. తమాషా ఎందుకని వాళ్ళకి అంత శక్తి వచ్చింది అంటే వైదిక కర్మ అనుష్ఠానం చేత అంటారు. యజ్ఞ యాగాది కర్మలని చక్కగా అనుష్ఠిస్తూ తద్వారా రకరకాలైనటువంటి శక్తులని పొంది ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి రకరకాలైనటువంటి వరాలని అనుగ్రహించినటువంటి బ్రహ్మరుద్రాది దేవతలకి కూడా కంటకంగా తయారయ్యారు. శక్తిని ఇచ్చిన వాళ్ళు వీళ్ళే, కానీ కంటకంగా తయారైనప్పుడు వాళ్ళని తట్టుకోలేనటువంటి స్థితి వీళ్ళలో ఏర్పడిందనమాట. అంత శక్తి వాళ్ళకి ఎలా పెరిగిపోతుంది అంటే వైదిక శ్రద్ధకి ఉండేటటువంటి ఒక గొప్పతనం అది. ఆ వైదిక కార్య శ్రద్ధ కలిగి వాటిని యజ్ఞయాగాది కార్యాలని సక్రమంగా నిర్వర్తించి తద్వారా వాళ్ళకి కావలసినటువంటి సంపదని కానీ శక్తిని కానీ వాళ్ళు చాలా మిక్కుటంగా పొందుతున్నారు. అలా ఏ పని శ్రద్ధతో చేసినా వాళ్ళకి కలిగేటటువంటి లాభం ఎలాంటిది అనడానికి అదొక నిదర్శనం. గతి లేక పరమాత్మని నారాయణుని ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఈ ఉపాయంతో వాళ్లకు ఉండేటటువంటి శక్తిని భంగం చేశాడు అనేది బుద్ధావతార ప్రయోజనంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం బాగా గ్రహించాల్సిన సామాజికమైనటువంటి సందేశం కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఏమిటది అని అంటే లక్ష్యము మార్గము అని రెండు ఉంటాయి. లక్ష్యం మంచిదై మార్గం చెడ్డదైనా అది అభినందనీయం కాదు. మార్గం మంచిదై లక్ష్యం చెడ్డదైనా అది కూడా ప్రోత్సహించదగినది కాదు. జాగ్రత్తగా గమనించండి. మార్గం చెడ్డది అయి లక్ష్యం మంచిది కావడం నక్సలిజం లాంటివి అని అనుకుంటున్నాం. మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పుకోవాలి అంటే నక్సలిజం అనేది ఎందుకు వచ్చింది అంటే ఈ జమీందారీ వ్యవస్థ మీద ఉండేటటువంటి వ్యతిరేకత వల్ల ఏర్పడింది. అక్కడ ఉండేటటువంటి బలహీనులకి జరుగుతూ ఉండేటటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక ఏర్పడింది. అందుకని వాళ్ళకి సక్రమమైనటువంటి రీతిలో ఈ ఆస్తిని అందించాలి అనేటటువంటి దృష్టితోటి తిరుగుబాటు ఏర్పడింది. వాళ్ళ లక్ష్యం మంచిదే, కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం మాత్రము సరి అయినది కాదు అక్కడ. అందుకే సమాజం దాన్ని తన పరిధిలో కలుపుకోలేదు. ఎప్పుడూ వాళ్ళు సమాజానికి వెలివేయబడ్డట్టే ఉన్నారు. దాన్ని అందరూ అనుసరించేటటువంటి మార్గం కాదు అది. అందుకని మార్గం సరి అయినది కాదు కాబట్టి లక్ష్యం మంచిదే, మంచి ఉద్దేశంతో చేస్తున్నారు, కానీ ఇలా చేయకూడదు అని మన సమాజంలో నిర్ణయం. అలాగే ఇక్కడ మార్గం మంచిదే
కానీ లక్ష్యం మంచిది కాదు. ఇప్పుడు రావణాసురుడు లాంటి వాళ్ళందరూ ఏ మార్గంలో అంతటి శక్తివంతులైనారు అంటే వాళ్ళు తపస్సే చేశారు. ఆ తపస్సు అనేది చెప్పబడినది వేదంలోనే చెప్పబడింది. ఆ తపశ్శక్తి సంపన్నులై వరాల ద్వారా వాళ్ళు లోకానికి ఇబ్బందిని కలిగించారు, అతిశయాన్ని పొందారు. అలాగే ఈ త్రిపురాసుర సంహారం జరగడానికి ముందు ఉండేటటువంటి సన్నివేశం కూడా వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అనంటే మార్గం మంచిదాన్నే పట్టారు, వైదిక మార్గాన్నే అవలంబించారు. కానీ ఆ వైదిక మార్గం ద్వారా తాము పొందుతూ ఉండేటటువంటి ఆ లాభంతో లోకానికి ఇబ్బందిని కలిగించారు, లోకానికి కష్టాన్ని, లోకంలో ఉండేటటువంటి జనాలకి ఇబ్బంది కలిగేటట్లుగా వాళ్ళు అహంకారంతో ప్రవర్తించారు. అంచేత అక్కడ మార్గం మంచిదైనా దేనికోసం వాళ్ళ శక్తులు ఉపయోగిస్తున్నారు అంటే తమ ఆధిక్యాన్ని చూపించడం కోసం చేస్తున్నారు అంట. దీనికి అంతటికి ఒక అందమైన ఉదాహరణని ఇస్తున్నారు. ఇది నాకు ఎంత నచ్చిందంటే, మహానుభావులు రాసిన పుస్తకాలు చదువుకొని ఓపికలు మనకి లేవు, పుస్తకం తెరిచేటటువంటి శక్తే మనకి ఉండదు. కానీ ఈ బుద్ధావతార వైభవాన్ని చెప్పేటటువంటి నామాలు శ్రీ విష్ణు సహస్రనామంలో ఉన్నాయి కదా, ఆ నామాలలో ఎన్ని నామాలు ఉన్నాయి, ఏ నామం నుంచి ఎక్కడి వరకు ఆ నామాలు అనేది కూడా ఇవాళ మనం చెప్పుకోబోతున్నాము. అక్కడ ఇంట్రడక్షన్ ఇస్తూ ఒక నామం దగ్గర వ్యాఖ్యానంలో చాలా చెప్తున్నారు. ఒక పులి ఉపవాసం ఉందిట. గుర్తుపెట్టుకోండి, పులి అంటే సహజంగా క్రూర జంతువు, కానీ అది చక్కటి నియమ నిబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతోంది. అది ఉపవాసం చేసిందిట. ఎప్పుడైతే మనం ఏకాదశి ఉపవాసం చేస్తామో మర్నాడు ఏం చేస్తాం? ద్వాదశి పారణ చేస్తాం కదా. అంటే ఏకాదశి నాడు మనం ఏమీ తినకుండా ఉన్నది ద్వాదశి నాడు అంతనికంటే ముందరే తినేస్తాం అన్నమాట. మనం ఆ ఘడియలు దాటకుంటున్నా, దాన్నే పారణం అని అంటారు. పులి ఉపవాసం చేసిందని సంతోషిస్తామా? పారణం కోసం మృగాలని చంపడం అనేటటువంటి ఆ సన్నివేశాన్ని మనం సంతోషిస్తామా? పులి ఉపవాసం చేస్తే చెయ్యొచ్చుగాక, కానీ దాని ద్వాదశి పారణం దేంట్లో ప్రతిఫలిస్తుంది అంటే మృగ మారణమే అవుతుంది అంటారు. అలాగే ఈ అతిశయంతో వైదిక మార్గాన్ని అవలంబించి శ్రద్ధగా ఉపవాసాదుల దీక్షలలాగే పులి ఉపవాసం చేసినట్లే వీళ్ళు కూడా వైదిక కార్యాలని చేసిన తర్వాత వాళ్ళు దాన్ని దేనికి వినియోగిస్తారు అంటే పశుమారణం లాగా లోకాన్ని బాధించడం కోసమే వారికి ఉండేటటువంటి సకల శక్తులని ఉపయోగిస్తారు. మరి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని అంటే అంతం చేయాలి. ఎవరు చేస్తారా పనిని? ఎవరూ చేయలేరు. ఆ సాక్షాత్తుగా జగత్కర్త అయినటువంటి పరమాత్మకి కూడా సాధ్యం కాదు. వేదం అంత పవర్ఫుల్ అన్నమాట. ఒక్కసారి ఆ విధిని వాడు నివర్తించి ఆ శక్తిని వాడు పొందేడు అంటే ఇంకా మనం ఏమీ చెయ్యలేం, కాదనడానికి అవకాశం లేదు. ఇప్పుడేం చెయ్యాలి అంటే ఈయన కూడా వాళ్ళలో ఆ శ్రద్ధ తగ్గేటట్లుగా చెయ్యగలగాలి, అంతే తప్ప ఆ పవర్ ని తగ్గించగలిగేటటువంటి అవకాశం లేదు. ఏ పనైనా శ్రద్ధ లేకుండా చేస్తే అది ఫలితాన్ని ఇచ్చేది కాదు. ముల్లుని ముల్లుతోటే తీయాలి అంటారు చూసారా, ముల్లు గుచ్చుకుంటే ముల్లుతోటే మళ్ళీ పైకి లాగాలి అంటారు. అలాగే లోకకంటకమైనటువంటి వైదిక శ్రద్ధ తొలగాలి అంటే వేద విరుద్ధమైనటువంటి భాషణల ద్వారానే కలిగించాలి అశ్రద్ధని అనేటటువంటి ఒక ఉపాయంతో వామనుడుగా బలిచక్రవర్తి దగ్గరికి రావడం అనేది కూడా ఒక ఉపాయమే, బుద్ధుడిగా వాళ్ళని వైదిక శ్రద్ధని తగ్గించటం అనేది కూడా ఒక ఉపాయమే అంటారు. ఆ సన్నివేశాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు శ్లోకంలో క్రియాపదం చూద్దాం. మనితాహే అనేది క్రియాపదం, అంటే మేం భావిస్తామా అని అర్థం అన్నమాట. మనితామహే అనేది కాదు, సంస్కృత దీంట్లో ఉంది, అయినా సరే మళ్ళీ ఒకసారి రిఫర్ చేసి క్లియర్ చేస్తాను, మీకు మెసేజ్ పెడతాను. మనితాహే కిం అనేది, మనితాహే అనేది ప్రధానమైనటువంటి క్రియ. ఇక మరొక క్రియాపదం ఉంది, అవాంతర క్రియ, కథితం అనేది. అంతకంటే కూడా పరిపూర్ణమైనటువంటి క్రియ మరొకటి ఉంది, మన్యే అనేటటువంటి క్రియ. మనితాహే మన్యే అనేటటువంటి రెండు క్రియలు ప్రధానమైనటువంటి క్రియలుగా తీసుకుందాం. కథితం అనేదాన్ని అవాంతర క్రియగా తీసుకుందాం.
ఇవాళ కూడా ఈ శ్లోకంలో కూడా మనం రెండు మనకి తెలిసిన అంశాలను స్మరించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం, ఇందులో ఈశ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. ఈశ, ఈశ వచ్చింది కదా, కారుణిక ఈశ అని మొదటి శ్లోకంలో రెండు విశేషణాలు ఆయనకి వాడారు. ఇక్కడ ఈశ అనేదాన్ని ప్రధానంగా సంబోధనార్థకంగా చెప్తున్నారు. పరమాత్మ సర్వేశ్వరుడా అని పిలిచి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. ఇక మనకి బాగా తెలిసినట్లుగా అనిపిస్తున్నటువంటి మాటలు తృణాయ మన్యే అనే చోట మనకి ఒక శ్లోకం గుర్తుకి రావాలి. ఏదా శ్లోకం? రోజు మనం చదువుకుంటాం, చూసారా? ఏది? తృణాయ, తృణాయ రోజు మనం చదువుకునేటటువంటి తనయన్ శ్లోకమే. తృణాయ మేనే అనేటటువంటి శ్లోకం. ఏ శ్లోకం మొదలు? యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే. ఎవరు చెప్పిన శ్లోకం అది? కూరత్తాళ్ళు అని చెప్పిన శ్లోకం. ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? భట్టర్ వారు. తన తండ్రి గారి ప్రయోగాన్ని ఎక్కడ అనుకరించారు భట్టర్ వారు అంటే ఆ శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని మనం కంపేర్ చేసి తృణాయ మేనే అంటారు. అక్కడ తృణాయ మన్యే అంటున్నారు. ఇక్కడ అక్కడ భగవద్ రామానుజులు తృణంగా పరిగణించారు అని వారి వైభవాన్ని చెప్పారు. ఇక్కడ తృణాయ మన్యే, ఆ మాటలని గడ్డి పరకలా తీసేస్తాను అంటున్నారు. నేను గడ్డిపోచలా భావిస్తాను అంటే అర్థం ఏమిటి? వాటిని అసలు నేను పట్టించుకోను. తృణాయ మన్యే, తృణంతో సమానంగా మన్యే భావిస్తాను అంటున్నారు. ఇందులో భట్టర్ వారు మన్యే అని తమ గురించి ఉత్తమ పురుష ఏకవచనంగా చెప్పుకుంటారు కాబట్టి కర్తృపదం ఇక్కడ భట్టర్ వారు అనేదాన్ని అనుకోవాలి, వేరే కర్తృపదం లేదు. ఈతి అని, ఈతిశం అని మనం అక్షరం పూర్తయిన తర్వాత ఈతిశం అని రాయడం చిన్నప్పుడు ఉంటున్నది. ఈతి అంటే అక్కడికి అది ఉపసంహారం అన్నమాట. ఈ పైన చెప్తున్నటువంటి అంశాన్ని ఇంకా ఉపసంహరిస్తున్నారు అనే ఉద్దేశ్యంతో ఈతి అనే పదంతో ప్రారంభం అవుతుంది. మోహన వర్ష్మణ అనే పదం ఉంది. ఇక్కడ పదాలు వర్ష్మ అని ఒక పదం ఉంది, వర్త్మ అని ఒక పదం ఉంది, వర్మ అని ఒక పదం ఉంది. ఎక్కడెక్కడ ఏ దేంట్లో ఉన్నాయో ఒకసారి చూడండి. మొదటి పాదంలో వర్ష్మ అని పదం ఉంది, చివరిలో వర్త్మ అని పదం ఉంది, మధ్యలో మూడవ పాదంలో వర్మ అనే పదం ఉంది. వాతోటి రెండక్షరాల పదాలే మూడు పదాలు కూడా. ఇప్పుడు వర్ష్మ అంటే శరీరము, విగ్రహము అని అర్థం. వర్త్మ అంటే మార్గము అని అర్థం. వర్మ అంటే కవచము అని అర్థం. మూడింటికి మూడు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న టాస్క్ ఏది అంటే, వర్ష్మ అనేటటువంటి పదం బాగా మనకి తెలిసిన శ్రీగుణరత్న కోశంలోనే ఒక శ్లోకంలో ఉంది. దీన్ని మళ్ళీ ఎవరు గుర్తిస్తారో, ఎవరు నెంబర్ పెడతారో చూద్దాము. వర్ష్మ అని అంటే నీ యొక్క అద్భుతమైనటువంటి విగ్రహము అనేటటువంటి అర్థంలో ఇదే పదాన్ని వాడారు. ఇక్కడ వర్త్మ అనేది కూడా పాఠాంతరం ఉన్న వర్త్మ తర్వాత వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు. జాగ్రత్తగా గుర్తించి చెప్పాలి. వర్ష్మ అనేటటువంటి పదం, వర్షం వేరు, తప్పు పెడుతున్నారు. వర్ష్మ, వెరీ గుడ్. వర్ష్మ వాచామ భూమి. నెంబర్లు పెడుతున్నారు, నెంబర్ కరెక్టో కాదో తర్వాత మీరే చెప్పుకుంటారు కాబట్టి పర్వాలేదు. కానీ శ్లోకం మొదలు చెప్పేసుకుంటే మనకి గుర్తుంటుంది. ప్రణమదను విధిత్సావాసనానమ్రమగ్రే అనేటటువంటి శ్లోకంలో బాగుంది. మనం శ్రీగుణరత్న కోశాన్ని మరచిపోలేదు అనేటటువంటి అందరూ శ్లోకం మొదలు పెడుతున్నారు. అందులో కనక నికష చెంచంపక సమాన ప్రవరమిదముదారం వర్ష్మ వాచామ భూమి అంటారు. ఉదారం వర్ష్మ, గొప్పదైనటువంటి నీ విగ్రహము, వాచామ భూమి చెప్పడానికి వీలు లేనిది, మాటలకి అందనిది అని అన్నారు. అంచేత వర్ష్మ అనే పదం అక్కడ మనకి వచ్చింది. వెరీ గుడ్.
ఇప్పుడు వర్త్మ అనే పదం కూడా భగవద్గీతలో ఒక శ్లోకంలో మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ శ్లోకం కూడా బాగా అందరికీ తెలిసినదే. నేను చెప్తాను, శ్లోకం మొదలు మీరు చెప్పగలిగితే చెప్పండి. ఇది కొంచెం వెంటనే చెప్పడం కష్టమైనా తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ అనేటటువంటి శ్లోకపాదం జ్ఞాపకం చేసుకోండి. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః అనేటటువంటి ఒక ప్రయోగం. ఇది ఎందులోది? భగవద్గీతలో ప్రయోగం. ఒక్కొక్క ప్రమాణం మనం చెప్పుకుంటాం. ఎప్పుడు ఏ శ్లోకం దగ్గర చెప్పుకున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మమ వర్త్మ అనువర్తంతే 3:23 అని పెట్టినారు. ఎవరో మళ్ళీ దాన్ని రిఫర్ చేసి పెట్టండి. నేనైతే భగవద్గీత చూడలేదు, నాకు ఇది గుర్తుంది కాబట్టి. మమ వర్త్మ అనువర్తంతే. వర్త్మ అంటే ఏమని చెప్పుకున్నాము? మార్గము అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మోహన వర్త్మ అని పాఠాంతరం ఉంది, మోహన వర్ష్మ అని పాఠం ఉంది. పెద్దలందరూ కూడా వర్ష్మ అనేటటువంటి పాఠాన్ని అనుగ్రహించారు, అంగీకరించారు. ఎందుకని అంటే నమ్మాళ్వార్ల లాంటి వారి ప్రయోగాలలో కళ్ళ వేడత్తై కొండుపోయ్ అనేటటువంటి, అంటే కపట వేషాన్ని ధరించి, ఆనాడు వామన రూపంలో స్వామి ఎంత మోహనుడుగా ఉన్నాడో, అందరినీ మైమరపింప చేసేటట్లుగా ఉన్నాడో అంత అందమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి వాడు కాబట్టి ఇక్కడ మోహన వర్ష్మ అనడంలో మోహింప చేసేటటువంటి విగ్రహాన్ని కలిగినటువంటి వాడే అని అర్థం అన్నమాట. లేదా మోహన వర్త్మ అంటే మోహింప చేసేటటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వాడే అని కూడా ఇందులో చెప్పుకోవచ్చు. మోహన వర్ష్మణ మోహనకరమైనటువంటి రూపంతో త్వయాపి కథితం నీ చేత చెప్పబడినది అయినప్పటికీ కూడా అని అర్థం. వెరీ గుడ్. భగవద్గీతలో కూడా పెడుతున్నారు, చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. త్వయాపి కథితం, నీ చేత, త్వయా అపి, త్వయా కథితం అపి, నువ్వు చెప్పినా నమ్మను, నువ్వు చెప్పినా నమ్మను అంటాను చూసారా, అలాగా త్వయా కథితమపి, నీ చేత చెప్పబడినది అయినప్పటికీ కూడా బాహ్యమతం, వేద విరుద్ధమైనటువంటి, వేదం పట్ల ప్రామాణ్య బుద్ధి లేకుండా ఉండేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దానిని తృణాయ మన్యే, తృణ సదృశముగా మన్యే భావిస్తాము. అయ్యో పరమాత్మే చెప్తున్నాడు అని ఏమి సందేహపడకండి. వేదం కంటే వేద విరుద్ధమైన విషయం ఎవరు చెప్పినప్పటికీ కూడా దాన్ని లెక్కించాల్సినటువంటి అవసరము లేదు అంటారు. ఇక్కడ వర్ష్మ అనడం కోసం నమ్మాళ్వార్ల ప్రయోగం ఒకటి మనం తీసుకున్నాము. అలా కాకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, శుభాంగ అనేటటువంటి నామం. ఈ శుభాంగ అనేటటువంటి నామం శ్రీ విష్ణు సహస్రనామంలో 2 సార్లు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. శుభాంగ శాంతి అని ఒక చోట ప్రయోగం ఉంటుంది. అక్కడ శుభాంగ అన్న దానికి బౌద్ధమత సిద్ధాంతాన్ని గురించి, బుద్ధ వైభవాన్ని గురించి చెప్పిన మాట కాదు. అక్కడ అంగములు అంటే యోగాంగములైనటువంటి యమ నియమ అష్టాంగ యోగం అని చెప్తున్నాను చూసారా, అలాంటి అంగములు కలిగిన అని శుభాంగ అనే దానికి చెప్తారు. తర్వాత మళ్ళీ మరొక చోట వస్తుంది మనకి ఆ శ్లోకపాదం మనకి గుర్తుపెట్టుకుంటే శుభాంగ. ఇది మీకు దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగ సుతంతు తంతువర్తన అంటూ కొన్ని శ్లోకాలు మనకి అక్కడ ఉంటాయి. గుడ్. నంబర్లు చూసి పెడుతున్నారు, శ్రద్ధగా ఉన్నారు, చాలా సంతోషం. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనంటే బుద్ధావతార వైభవాన్ని చెప్పేటటువంటి నామాలు దురారిహ అన్న నామం దగ్గర నుంచి, అంటే అంతకు ముందు ఉండేటటువంటి శ్లోకంలో ఉండేటటువంటి చివరి పదం దురారిహ అనేటటువంటి పదం, అక్కడి నుంచి మహాగర్త అన్నంత వరకు 24 నామాలలో బుద్ధావతార వైభవాన్ని శ్రీ విష్ణు సహస్రనామంలో కీర్తించారు. నామాలు 24, శ్లోకాలు ఎక్కడి నుంచి ఎక్కడికి అనే దాన్ని మీరు చూడండి. అందులో దురారిహ
అని మనం ఇందాక చెప్పుకున్నామే. దురారి అంటే దుర్మార్గమైనటువంటి రీతిలో లోకాన్ని బాధ పెడుతూ ఉండేటటువంటి వాడు దురారి అని చెప్తున్నారు. ఆ దురారి అలాంటి వాడిని అంతం చేసేటటువంటి వాడు కనుక ఆయన దురారిహ అనేటటువంటి నామం చేత చెప్పబడుతూ ఉంటాడు. వారెవరు అంటే త్రిపురాసురులు కాబట్టి వాళ్ళని అంతం చేసినటువంటి వైభవాన్ని చెప్తూ దురారిహ తర్వాత మాత్రం శుభాంగ అని ప్రారంభమవుతుంది. అందమైనటువంటి విగ్రహం కలిగినటువంటి వాడు అని. అందులోనే సుందర అని ఇంకో మాట కూడా వస్తుంది చూడండి. శుభాంగో లోకసారంగ సుతంతు వర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ. నేను చెప్పేసినందుకు మీరే చక్కగా చదువుదురుగాని తర్వాత అందులో సుందర అనేటటువంటి నామం కూడా వస్తుంది. ఈ సుందరుడు ఎవరు అంటే ఈ బుద్ధ రూపుడైనటువంటి పరమాత్మ, విభవ రూపుడైనటువంటి పరమాత్మ అని. అంచేత ఇక్కడ విగ్రహానికి ఉండేటటువంటి సౌందర్యం శుభత్వం చెప్పబడింది కాబట్టి ఇక్కడ మోహన వర్ష్మణ అనేదాన్ని మనం వర్ష్మ అనే పదాన్ని తీసుకుంటేనే బాగుంటుంది అని ఇందులో మనకి పెద్దలు ఆ పాఠాన్ని ఎక్కువగా ఆదరిస్తారు అని చెప్తున్నారు. అంచేత నువ్వే వెళ్ళి వాళ్ళకి ఏమని చెప్పాడు అంటే, ఇంత చక్కగా యజ్ఞయాగాదులు చేస్తున్నారా మీరు, ఈ యజ్ఞయాగాదులు చేయటం కోసం పశు సంహారం చెయ్యాలి, అది హింస అవుతుంది, హింస ఎందుకండి చేస్తున్నారు, అహింసని మనం పాటించాలి కదా అని వాళ్ళ దృష్టిని మెల్లిమెల్లిగా మళ్ళించాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎక్కడో పరలోకంలో ఆనందాన్ని పొందాలి అని కదా చేస్తున్నారు. ఆ పరలోకం ఏముందండి, ఉన్నదేదో ఇక్కడే హాయిగా తిని తాగి ఆనందాన్ని అనుభవించాలి, ఇన్ని నియమాలన్నింటినీ పాటిస్తూ ఇవన్నీ ఎందుకండి చేయడం అని అలా వాళ్లతో కలిసి వాళ్లల్లో ఒకడుగా అయి వాళ్ళకి తన పట్ల విశ్వాసాన్ని కలిగించి వాళ్లకు ఉండేటటువంటి వైదిక శ్రద్ధని తొలగించేటటువంటి రీతిలో మాట్లాడేసరికల్లా వాళ్ళకి ఆ వైదిక శ్రద్ధ తొలగింది. అప్పుడు వారిలో ఉండేటటువంటి బలం తగ్గింది. అప్పుడు ఈ దేవతలు వాళ్ళని ఓడించారు, వాళ్ళని అంతం చేశారు అనేది అక్కడ ఉండేటటువంటి సన్నివేశం అన్నమాట. దానికి శ్రీ విష్ణు పురాణంలో ఉండేటటువంటి ఒక ప్రమాణాన్ని కూడా మనకి పేజ్ నెంబర్లో ఇస్తున్నారు చూడండి. పేజ్ నెంబర్ 219 శ్రీ విష్ణు పురాణం పరమ ప్రమాణం కనుక ఈ సన్నివేశం అక్కడ చెప్పబడింది అనడానికి, మోహనవర్త్మన అనడానికి ఇక్కడ చెప్తున్నారు. అంటే మోహింపచేసేటటువంటి మార్గంలో, రీతిలో, పద్ధతిలో అని అక్కడ అర్థం అన్నమాట. ఆ శ్లోకం చూడండి. మాయామోహేన తే దైత్యా ప్రకారైః బహుభిస్తథా తదాపి ఉత్థాపిత యథా నైషాం త్రయీం కశ్చిదరోచయత్. త్రిపురాసురులను అందరినీ కూడా మోహింపచేసి వాళ్లకు ఉండేటటువంటి విశ్వాసాన్ని తగ్గించి హతాశ్చతే సురాహ దేవైః సన్మార్గ పరిపంథినః, అలాంటి వారు దేవతల చేత అంతము అందించబడ్డారు అనేటటువంటి సన్నివేశాన్ని చెప్తే, వాళ్ళ రీతిలో వాళ్ళకు ఉండేటటువంటి శ్రద్ధ తొలగేటటువంటి రీతిలో మంచిగా మాట్లాడి అనర్థం. ఆ మాటలు నయవంచనే కానీ ఎవరి కోసం, మన కోసం చెప్పినవి కాదు అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. వాడు తిట్టాడు కనుక నేను తిడతాను, వాడికి ఎలా చెప్పాడు కనుక మనకి ఇలాగే చెప్తున్నాడు పరమాత్మ అని మాత్రం అనుకోకూడదు అనే దానికోసం చెప్తున్నారు. అందుకే తృణాయ మన్యే, మీరు వైదిక శ్రద్ధని కలిగి ఉండండి, వేద ప్రామాణ్యాన్ని పోగొట్టుకోకండి. భగవంతుడిలా మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించవచ్చు కానీ అవి మనం అంగీకరించవలసినవి, అవి మనం గ్రహించవలసినవి కాదు అనేదాన్ని నిష్కర్షగా భట్టర్ వారు ఇట్లలో చెప్తున్నారు. అవేమేం కాదంటే, అంటే అంత డైరెక్ట్ గా నువ్వు వేద విరుద్ధమైనటువంటి సంభాషణలు చెప్పినప్పుడే వాటిని మేము పట్టించుకోకపోతే, ఇక వైదిక వర్మితానాం, ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారు వైదిక వర్మని కట్టుకున్నవారు. వర్మ అంటే ఏం చెప్పుకున్నాం మనం, కవచము అని చెప్పుకున్నాం. అంటే వీళ్ళు వేద బాహ్యులు కాదు. అక్కడైతే బుద్ధుని రూపంలో వెళ్ళాడు కాబట్టి వాళ్ళు వేదాన్ని అసలు అంగీకరించారు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడాడు. ఇక మిగిలిన చోట్లకు వస్తే వైదిక
వర్మ వర్మితాన. ఆ యూనిఫామ్ వేసుకున్నారు. వేదం అనేటటువంటి ఒక వర్మని, ఒక కంచుకాన్ని కప్పుకున్నారు, ఒక చొక్కా తొడుక్కున్నారు. తొడుక్కున్నంత మాత్రంలో లాయర్ గా నల్లకోటు వేసుకున్నా, డాక్టర్ గా తెల్లకోటు వేసుకున్నా, అందులో ఉండాల్సినటువంటి విద్యలో ఉండేటటువంటి ఆ పారీణత ఉంటేనే వాడు ఆ పని చేయగలుగుతాడు. కోటు వేసుకున్నంత మాత్రం చేత లాయరు అయిపోడు, డాక్టరు అయిపోడు. అలాగే వైదిక వర్మ వర్మితులు, అలా డాక్టర్ లాగే కోటు వేసుకుని మోసం చెయ్యడం కదా, అలా చేశారు. వైదికులం అనేటటువంటి ఒక ముసుగు కప్పుకొని వాళ్ళు కుదృశాం, కుదృష్టి యుక్తులు అంటే కుయుక్తులతో వేదంలో చెప్పబడినటువంటి అంశాలని మరొక రకంగా ప్రతిపాదన చేసేటటువంటి కుదృశాం, అలాంటి వారి యొక్క మాట వర్త్మ, వాళ్ళ యొక్క మార్గాన్ని మనితాహే కిం, ఆదరిస్తామా ఏమిటి, ఆదరించే ప్రసంగమే లేదు అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే బాహ్య సిద్ధాంతానికి సంబంధించిన రీతిలో నీ మాటలే మేము నమ్మనప్పుడు ఈ కుదృష్టి సిద్ధాంతాలని మేము అసలు ఏమాత్రము పట్టించుకునేటటువంటి వాళ్ళము కాదు అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి శ్లోకానికి అన్వయం చూసుకుందాం. ఈశ అని పిలుస్తున్నారు. హే ఈశ, ఓ సర్వేశ్వరుడా, ఇది ఈ విధంగా మోహన వర్ష్మణ, అందమైనటువంటి విగ్రహంతో రూపంతో త్వయా కథితం అపి, నీ చేత చెప్పబడినది అయినప్పటికీ కూడా బాహ్య మతం, వేద విరుద్ధమైనటువంటి దర్శనాలని తృణాయ, గడ్డిపోచగా మన్యే భావిస్తాను. అథ ఇక అంటే అదే అలా చేసినప్పుడు వైదిక వర్మ వర్మితాన, వైదికమైనటువంటి అంటే వేదం అనేటటువంటి వర్మ కంచుకాన్ని తో వర్మితులు ఆచ్ఛాదింపబడినటువంటి వారు అని అర్థం అనమాట. అంటే వైదికం అనేటటువంటి ఒక ఆచ్ఛాదన చేసుకుని ఆ వేదికమైనటువంటి అంశాలని సక్రమంగా ప్రతిపాదన చేయకుండా తమ యుక్తులతో వాటిలో ఉండేటటువంటి అంశాలని మార్చి చెప్పేటటువంటి వారు కుదృశాం, వాళ్ళని కుదృష్టులు అని అంటారు. వారి యొక్క వర్త్మ మార్గాన్ని మనితాహే కిం, ఆదరిస్తామా ఏమి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేదం కంటే ప్రమాణమైనది మరొకటి లేదు అనే అంశాన్ని ఇందులో మనకి చాలా స్పష్టం చేస్తున్నారు. అందుకే వేద ప్రతిపాదితమైనటువంటి అంశం ఏది అంటే సకల జగత్ సృష్టి స్థితి లయ కర్త సాక్షాత్తుగా పరబ్రహ్మ, ఆయనే శ్రీమన్నారాయణుడు. జగత్కారణత్వము మరొక దాని యందు ఆరోపణ చేయవలసినటువంటి అవసరము లేదు. కుదృష్టివాదాలు కానీ బాహ్యవాదాలు కానీ మనం అంగీకరించవలసినవి కాదు అంటూ వేద ప్రామాణ్యాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు భట్టర్ వారు అని మనం తెలుసుకుందాం. మామూలుగా అయితే గుడ్డివాడు కుంటివాడు అని ఇద్దరు గురించి మనం వింటూ ఉంటాం. గుడ్డివాడు మార్గం కనపడదు కాబట్టి వెళ్ళలేడు, కుంటివాడు మార్గం కనిపిస్తుంది కానీ నడవలేడు కాబట్టి లక్ష్యాన్ని చేరుకోలేడు. మనకి ఆచార్య అనుగ్రహం ఉంటే మనం హాయిగా వెళ్ళిపోతాము, దేన్నైనా పట్టుకోతాము అనడానికి ఒక శ్లోకం పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. ఎందులోదో కూడా మీకు తెలుసు, అంధో అనంధ అంటూ గుడ్డివాడికి కళ్ళు ఉన్నవాడు చేయి పట్టుకుంటే ఆయన లక్ష్యాన్ని చేరుకుంటాడు అని అంటారు. ఇప్పుడు గుడ్డివాడు కుంటివాడు ఇద్దరూ కలిసేటటువంటి అప్పుడు గుడ్డివాడికి మార్గం కనపడదు కానీ నడవగలుగుతాడు, కుంటివాడికి నడవలేడు కానీ మార్గం కనపడుతుంది. గుడ్డివాడి భుజాల మీద ఎక్కుతాడు కుంటివాడు, ఆ కుంటివాడికి కనిపిస్తుంది కాబట్టి ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఆయనకి మార్గము కనిపిస్తూ ఉంటుంది, మార్గాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి ఉంటుంది, కానీ ఆ చేరుకోగలిగేటటువంటి సామర్థ్యం మాత్రము ఉండదు. గుడ్డివాడికి చేరుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది కానీ మార్గం మాత్రం కనపడకుండా ఉంటుంది. అలాగే ప్రకృతి
పురుషుడు కూడా ఈ జగత్తుకి కారణం అవుతూ ఉంటారు. ఒకరి యొక్క శక్తి ఒకరి యందు సంక్రమిస్తుంది అనేవి ఈ సిద్ధాంతాలలో ఉండేటటువంటి కొన్ని అంశాలన్నమాట. ఈ సాంఖ్య సిద్ధాంతంలో మూల ప్రకృతి కారణము జీవ సన్నిధి మాత్రం చేత అని చెప్పడం వాళ్ళు ఇలా సమర్థించుకుంటారనమాట. కానీ ఆ సమర్థన కూడా సరి అయినది కాదు అని భగవద్ రామానుజుల వారు దాన్ని ఖండిస్తున్నారు. ఎంచేత అంటే మూల ప్రకృతి ఉంది అంటే దానికి జ్ఞానం లేదు, ప్రవర్తిస్తుంది అంతే. జీవుడు ఉన్నాడు అంటే జ్ఞానం ఉంది కానీ ప్రవృత్తి శక్తి లేదు. ఈ జీవుని సన్నిధి వల్ల ప్రకృతిలో చైతన్యం ఏర్పడి ఇన్ని రకాలైనటువంటి వస్తుజాతంగా పరిణమిస్తుంది అనడం మీరు చెప్పినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానశక్తి రెండింటిలోనూ లేదు అని మీరే చెప్తున్నారు కాబట్టి మీ సిద్ధాంతము సరి అయినది కాదు అని భగవద్ రామానుజుల వారు వాటిని ఖండిస్తున్నారు. మనం సిద్ధాంతం తెలుసుకోవడానికే ఇంత కష్టపడుతూ ఉంటే ఇక ఖండన ప్రకారాన్ని తెలుసుకోవాలి అంటే పూర్తిగా అయోమయంగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని వాదాలని రామానుజుల వారు అలాగే వ్యాస భగవానులు ఖండించారు అన్నంత వరకు తెలుసుకుందాము. ఎందులో ఖండించారు అంటే కావాలంటే ఆ అధికరణాలని లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఖండన విధానాన్ని మాత్రం ఇప్పట్లో వద్దు, ఇంకా కొంచెం దీంట్లో మనం తెలుసు. అసలు ముందు ఎవరి వాదం ఏది అనేది కనుక కొంచెం వంటబడితే అప్పుడు దాన్ని ఎలా ఖండించారు అనేది తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వేదబాహ్య మతాలు కుదృష్టి మతాలతో ప్రారంభించారు. యా వేదబాహ్యా అంటూ ఆ మ్యాటర్ ని ఇక్కడితోటి కంప్లీట్ చేస్తున్నారు. అందుకే ఇతి అని ఈ శ్లోకాన్ని ప్రారంభించారు అని అనుకుంటూ దీన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ ఇవాళ బోల్డ్ అన్ని ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ప్రమాణ తిరట్టులో హాయిగా అనుసంధానం చేద్దురు గాని. ముందుగా శ్లోకం.